शिवावलम्बनं त्वयि जातापराधानां त्वमेव शरणं शिवे। ॐ श्रीमात्रे नमः। ఓం నమ శివాయ. శివానంద లహరి రోజుకో శ్లోకంలో ఈ రోజు మనం 98వ శ్లోకం గురించి నేర్చుకోబోతున్నాం. ముందుగా శ్లోకం. సర్వాలంకారయుక్తాం సరళ పదయుతాం సాధువృత్తాం సువర్ణాం సద్భిః సంస్తూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం ఉద్యద్భూషా విశేషాముపగత వినయాం ద్యోతమానార్థరేఖాం కళ్యాణీం దేవగౌరీ ప్రియ మమ కవితా కన్యకాం త్వం గృహాణ. సర్వాలంకారయుక్తాం సరళపదయుతాం సాధువృత్తాం సువర్ణాం సద్భిః సంస్తూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం ఉద్యద్భూషా విశేషాముపగత వినయాం ద్యోతమానార్థరేఖాం కళ్యాణీం దేవగౌరీ ప్రియ మమ కవితా కన్యకాం త్వం గృహాణ. ఈ శ్లోకంలో ఈయన దాదాపుగా మనకు ఇది శివానంద లహరిలో చివరి శ్లోకంగా భావించాలి మనం దీన్ని. ఆయన కవిత్వాన్ని రాసిన కవితను శ్లోకాలను ఒక కన్యగా చేశారంట, ఒక కన్యగా మార్చారు. నా యొక్క కవితా కన్యను స్వీకరించు అంటున్నారు. ముందు పదాల యొక్క అర్థం తెలుసుకుందాం, తర్వాత తన కవితను కన్యగా ఎలా మార్చాడో తెలుసుకుందాం. గౌరీ ప్రియ అంటున్నారు, అంటే గౌరీదేవిని ప్రియురాలిగా కలిగిన వాడా. దేవా, ఓ మహాదేవా. సర్వ, సమస్తమైన. అలంకార, అంటే అలంకారాలు అంటే ఇక్కడ మనకు రెండుగా చెప్పుకోవాలి. మనిషికి ఉండే అలంకారాలు, మనకి కావ్యానికి ఉండే అలంకారాలు, రెండింటిని జోడించి చెప్తున్నారు అర్థంలో కూడా. రెండింటిని మనం తెలుసుకుందాం. అలంకార అంటే కవితా పరంగా ఉపమాన, ఉత్ప్రేక్ష మొదలైన అలంకారాలు. మామూలుగా మనుషుల యొక్క అలంకారాలు అంటే భూషణములతో కూడుకున్న అలంకారాలు. భూషణములు అంటే నగలు, నగలతో కూడుకున్న అలంకారాలు. యుక్తాం, కూడినదయి. సరళ, మృదువైన లేక సుబోధమైన, మందమైన. పద, శబ్దములతో. మనిషికి వచ్చేపాటికి నడకలతో అని అర్థం, కావ్యానికి వచ్చేపాటికి శబ్దములతో అని అర్థం. యుతాం, కూడినదియు. సాధు వృత్తాం, సలక్షణమైన ఆర్యావృత్తము మొదలైన వృత్తాలను కలిగి ఉంది కవితా కన్య. మామూలు కన్యలా ఉంది, మంచి నడత కలిగినదై ఉన్నది. సువర్ణాం, పరుషములు కాని అక్షరములు కలిగి ఉన్నది. పరుషములు కాని అక్షరాలను కలిగి ఉండటం అంటే కష్టంగా, పలకడానికి పరుషంగా లేకుండా సరళంగా ఉందంట ఈ కవిత. ఆడపిల్ల విషయానికి వస్తే చక్కని రూపాన్ని కలిగి ఉన్నది అని అర్థం. సద్భిః, సద్భిః అంటే కావ్య లక్షణం ఏంటి, కావ్యానికి ఎలాంటి లక్షణం ఉందో అది తెలుపుతుంది. మళ్ళీ ఆడపిల్ల విషయానికి వస్తే శరీర లక్షణాన్ని తెలిసిన పెద్దల చేత. సంస్తూయమానాం, కొని ఆడబడుతూ ఉన్నది, అంటే ఫలానా అమ్మాయి మంచిదమ్మా అని మనం పొగుడుతూ ఉంటాం కదా, అలాగే కావ్యాన్ని పొగడాలంటే మిగతా కవులు పొగుడుతూ ఉంటారు. ఆ కావ్యానికి మంచి లక్షణాలు ఉన్నాయి అని కొనియాడబడుతూ ఉందంట. సరస గుణయుతాం, శృంగారాది రసములు, మాధుర్యాది గుణములు వీటితో కూడినదై. కావ్యానికేమో శృంగార రసము, మాధుర్యం అనే గుణం ఉందంట. మరి కన్యకేముండాలి, భర్తకు ఇష్టమైన గుణాలను కలిగి ఉండాలి కన్య. లక్షితాం, ప్రతిపాద్య వస్తువు కలిగినదే, అంటే వరింపదగినదిగా ఉండాలంట కన్య. ఈ కావ్యంలో ఏమో ప్రతిపాద్య వస్తువు కలిగి ఉండాలంట, అంటే ఏంటో మనం తెలుసుకుందాం వివరంగా అర్థంలో. లక్షణాఢ్యాం, సర్వ లక్షణాలను కలిగి ఉన్నదంట. ఉద్యత్, ఎక్కువగా ప్రకాశిస్తూ ఉన్నది. భూషా విశేషాం, అలంకార విశేషాన్ని కలిగి ఉన్నది కావ్యం. సుశీలత్వాన్ని కలిగి ఉన్నది ఆడపిల్ల. ఉపగత, తెలియబడిన.
వినయాం కవి యొక్క వినయాన్ని పొందినదై అంటే నమ్రత కలిగి ఉన్నది కన్య. ఇదేమో కవి యొక్క వినయాన్ని పొందగలిగినది ఈ కావ్య కన్య. ద్యోతమాన స్పష్టముగా స్ఫురించుచున్న, అర్ధరేఖాం అర్ధముల పరంపర కలిగినై అంటే భాగ్యరేఖ. ఆడపిల్ల చేతిలో భాగ్యరేఖ ఉందా, ధనరేఖ ఉందా, ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. అలాగా భాగ్యరేఖ కలిగి ఉంది ఆ కన్య. కవితా కన్య అర్ధముల యొక్క పరంపర కలిగి ఉన్నది. కళ్యాణి అర్ధపుష్టిగా భావించినది. మమ నా యొక్క కవితా కన్యాకాం కవిత అనే కన్యకను, త్వం నీవు, గృహాణ స్వీకరించు అని అడుగుతున్నారు. ఏం లేదండి, ఏం చెప్తున్నారంటే గౌరీ ప్రియ నా కవితా కన్యను స్వీకరించు అంటున్నారు. మనం ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఆ ఆడపిల్లనికి చక్కటి వరుణ్ణి వెతికి అతనికి ఎలా అప్పగిస్తామో ఈయన ఇప్పటికీ ఈ శ్లోకానికి తన యొక్క కవిత్వాన్నంతా పూర్తి చేసుకొని ఉన్నారు. అలా పూర్తి చేసుకున్న కవితను కన్య చక్కగా అలంకరించాడు. ఆ కవితలో ఉండవలసిన అన్ని లక్షణాలతో ఆ కవితను పొందుపరిచిన కావ్యాన్ని కన్యగా అలంకరించాడు. అలా అలంకరించిన కన్యను స్వామి వారికి అప్పగిస్తున్నారు. ఓ గౌరీ ప్రియ, కళ్యాణి అయిన నా కవితా కన్యకను నీవు స్వీకరించు. ఆమెకు సర్వాలంకారాలను కలిగి ఉన్నది. ఆమె సరళమైన పదములు ఉన్నది, మంచి ప్రవర్తనను కలిగి ఉంది, మంచి వర్ణాన్ని కలిగి ఉన్నది, బుద్ధిమంతులందరితో పొగడబడుతూ ఉన్నది, సరసగుణం కూడా ఉన్నది, మంచి మంచి లక్షణాలను కలిగి ఉన్నది, ప్రకాశించే ఆభరణాలను ధరించినది, అంతకు మించి వినయం కలిగి ఉన్నది, వినయంతో పాటు స్పష్టమైన అర్ధరేఖను కూడా కలిగి ఉన్నదంట. అదేంటో వివరంగా ఒకసారి తెలుసుకుందాము. నీపై నేను కట్టిన ఈ కవిత్వము అనే నా కవితా కన్యను చక్కగా సింగారించాను, మీకోసం సింగారించి ఉంచాను అని చెప్తున్నాడు. ఎలా సింగారించాడంట? ఉపమ, ఉత్ప్రేక్ష, రూపకాది అలంకారాలన్నింటితోనూ ఈమెను తీర్చిదిద్దాను. మనం ఇప్పుడు మళ్ళీ చిన్న వయసుకి వెళ్ళాలి. అలంకారాల్లో ఏమేమి అలంకారాలు ఉన్నాయి? ఉపమ అలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, ఇలా చాలా రకాలైన అలంకారాలు అవన్నిటిని గుర్తు చేస్తున్నారు మనకు ఆదిశంకరాచార్యుల వారు. అలాంటి అలంకారాలన్నిటితో ఈమెను నేను చక్కగా తీర్చిదిద్దాను. ఈమె నడకలు చాలా మృదువైనవి, చక్కనైన రూపం కలిగి ఉన్నది. ఈమె నడకలోనూ కూడా ఎక్కడా కాఠిన్యము అనేది మీకు అస్సలు కనిపించదు. కన్న తండ్రినైన నా యందు ఉన్నట్లే ఈ కన్యక నీ పట్ల కూడా అంతులేని వినయమును చూపిస్తుంది. అంటే ఇంట్లో ఆడపిల్లలు యూజువల్ గా ఏం చేస్తారు, ఆడపిల్లలకి తండ్రి అంటే ఎంతో ప్రేమ, తండ్రి మీదే ఎక్కువ ప్రేమ చూపిస్తుంటారు. అలా నా ఎందుకు ఎలా వినయంగా ఉందో భర్త పట్ల కూడా అంతే వినయాన్ని కలిగి ఉంటుంది నా ఈ కన్య. మా అమ్మాయి సుశీల, మంచి శీలం కలిగిన అమ్మాయి. ఈమె గుణగణాలను మెచ్చుకోని వారంటూ ఎవ్వరూ లేరు. ఇదిగో ఈ చేతిలోని భాగ్యరేఖను చూసావా? తన భర్తకు ప్రీతి కలిగించగలిగిన సర్వ లక్షణాలన్నీ ఈ కన్యకు కలవు అని ఈ భాగ్యరేఖను చూస్తేనే తెలిసిపోతుంది. ఈ రేఖలను చూసి వేత్తలైన వారంతా ముక్త కంఠంతో చెప్తున్నారంట, ఒకే కంఠంతో. ఏమని? ఈ పట్టిని చేపట్టిన వాడు అదృష్టవంతుడే అని ముక్త కంఠంతో చెప్తున్నారు. అటువంటి ఈమెని వేరెవరికో ఎలా కట్టబెట్టగలను చెప్పు? ఏది, నీ చెయ్యి ఇలా ఇవ్వు, నా చేతికి ఇలా ఇవ్వు, మా కళ్యాణి చేతిని నీ చేతి యందు కలుపుతాను. మీ ఇరువురు దంపతులై చిరమైన కీర్తిని పొంది సుఖించండి అని చెప్తున్నారు. ఎంత అందం అండి, ఎంత అందం! అసలు ఈ చివరి శ్లోకంగా చెప్పబడే 98వ శ్లోకానికి ఉన్న అందం అంతా ఇంత కాదు. సరే, ఓం నమ శివాయ. మనం వివరంగా ఉపమానం ద్వారా తెలుసుకుందాం. ఓం నమ శివాయ.